అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిథమ్ తెలుగు. సో ఈ రోజు అయితే మనం ఒక అద్భుతమైన కార్యక్రమం జరగబోతుంది కాబట్టి ముందుగా దాని అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి తెలుసుకోవడానికి మనం వచ్చేసాము శిల్పకళా వేదికకు అనమాట. సో శిల్పకళా వేదికకి ఎందుకు వచ్చానో మీరు అందరూ అనుకుంటున్నారా? 4 రోజుల పాటు 21 నవంబర్, 22, 23, 24 ఈ 4 రోజుల పాటు జరగబోయే లోక్ మందన్ ప్రజ్ఞా భారతి కార్యక్రమంలో భాగంగా చాలా అరేంజ్మెంట్స్ అయితే జరిగిపోతున్నాయండి. ఇప్పుడు మనమైతే అక్కడికే వచ్చేసాము. సో ప్రతిదీ 1 by 1 నేను మీకు చూపించేస్తాను. అసలు ఈ ప్రజ్ఞా భారతి అంటే ఏంటి, లోక్ మందన్ అనే కార్యక్రమం దేనికోసం చేస్తున్నారు మీ అందరికీ డౌట్ ఉండొచ్చు. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నామండి, శిల్పారామం కూడా నేను చూపించినప్పుడు లోక్ మందన్ కార్యక్రమానికి సంబంధించి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయని చెప్పి 12 దేశాల వాళ్ళు అయితే విజిటర్స్గా రాబోతున్నారు. అండ్ 12 దేశాల నుండి వివిధ రకాల నిపుణులు కూడా రాబోతున్నారు. వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలను అయితే చూపించబోతున్నారు అన్నమాట, ప్రదర్శించబోతున్నారు. ఈ లోక్ మందన్ అనే కార్యక్రమంలో సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి ప్రతి ఒక్కటి మనం అభివృద్ధి చేసుకోవాలి అనే దృక్పథంతోనే స్టార్ట్ చేశారనమాట. సో దీనికి చీఫ్ గెస్ట్ గా వచ్చేస్తున్నారు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. సో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భగవత్ గారు అయితే కూడా చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు అనమాట. సో ప్రతి కార్యక్రమాన్ని 1 by 1 మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తూ ఉంటాము. ఇక ఈ రోజు అయితే ఎవరెవరు ఏంటి రాబోతున్నారు ప్రతిదీ తెలుసుకున్నాం కదా. కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, శిల్పకళా వేదికలో ఏమేమి జరగబోతుంది అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వచ్చేది. సో చూస్తున్నాం కదండి, లోక్ మందన్ కార్యక్రమానికి సంబంధించి మనం శిల్పకళా వేదికలో ఉన్నాం. ఈ రోజు అయితే ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఈ అద్భుతమైన కార్యక్రమానికి సంబంధించి మనతో పాటు ఉన్నారు లోక్ మందన్ కార్యక్రమానికి ఆర్గనైజర్ అనమాట. ఒకసారి ఆయన అడిగి ఇంకా మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు. సో సార్ చెప్పండి, లోక్ మందన్ కార్యక్రమం ప్రజ్ఞా భారతి అని మనం చాలా అద్భుతమైన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాం చూస్తున్నాం అందరం కూడా. సో ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏంటి, అంటే దీని ద్వారా జనాలకి ఏమి చూపిద్దామని అనుకుంటున్నారు? ఈ యొక్క ప్రజ్ఞా భారతితో పాటు ఇంకా వేరే సంస్కార భారతి, న్యాయవాది పరిషత్, ఇలా చాలా సంస్థలు చాలా ఉన్నాయి. అన్నీ కలిసి జాయింట్గా ఇది ఆర్గనైజ్ చేస్తుంది. ఇది లోక్ మంథన్ ఇది ఇప్పటి వరకు 4 times జరుగుతుంది. బైనియల్ కాన్ఫరెన్స్ ఎవ్రీ 2 years జరుగుతుంది. ఇంతకుముందు ఇది ఆల్రెడీ గౌహతిలో జరిగింది, భోపాల్లో జరిగింది, రాంచీలో జరిగింది. ఈసారి ఇది హైదరాబాద్లో చాలా బైనియల్ కాన్ఫరెన్స్. సో దీంట్లో ఇది బేసికలీ డీకొలనైజేషన్ ఆఫ్ ఇండియన్ మైండ్స్, అది బేసిక్గా. అండ్ దీని లోపల మనం ఈసారి లోకావ లోకల్ ఈజ్ అవర్ మెయిన్ థీమ్. దీంతో మనము లోక్ విచార్, లోక్ వ్యవహార్, లోక్ వ్యవస్థ, సో ఇవి ఫోకల్. ఈ 3 అంటే మన విచారధార ఆలోచన సరే, లోక్ విచార ఆలోచన విధానం సరళి, మన ఆచరణ వ్యవహారాలు, ఆచార వ్యవహారాలు, మన ఎస్టాబ్లిష్మెంట్స్, మన సెటప్స్ ఎట్లా, ఇట్లా లోక్ విచార్, లోక్ వ్యవహార్, లోక్ ఇవి మన మెయిన్ హైలైట్ పాయింట్స్. దీంట్లో కూడా మళ్ళీ ఫోకల్ పాయింట్స్ మనం ఏం చూస్ చేసుకోవాలంటే, ఒకటి పరివార ప్రవర్తన, తర్వాత ఇంకోటి సామాజిక సమరస్య, ఇంకోటి పర్యావరణ సంరక్షణ, ఆ తర్వాత భారతీయ జీవన విధానం, భారతీయ లైఫ్ స్టైల్, తర్వాత సివిక్ డిసిప్లిన్. కరెక్ట్, civic discipline, citizens' responsibilities towards all these things, and our thought process అవన్నీ all these things. సో వీటిని బేస్ చేసుకొని ఈ ఈవెంట్ ఇది మనము ఈ థీమ్స్ అన్ని కూడా పోర్ట్రే చేస్తాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ పోర్ట్రేయింగ్ దీస్ థీమ్స్ వీఆర్ పర్ఫార్మింగ్ సో మెనీ యాక్టివిటీస్ లైక్ టాక్ షోస్ అండ్ సెమినార్స్, ఆ తర్వాత ఎగ్జిబిషన్స్లో లైవ్ ఎగ్జిబిషన్స్, స్టాటిక్ ఎగ్జిబిషన్స్, ఆ తర్వాత పర్ఫార్మెన్సెస్ ఆల్ ఓవర్ ఇండియా నుంచే కాకుండా విదేశాలు, లాట్వియా, అర్మేనియా, అక్కడి నుంచి ఇంటర్నేషనల్ పర్ఫార్మర్స్ కూడా వస్తున్నారు. వేరే సో అవన్నీ వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా డెలిగేట్స్గా వస్తున్నారు. ఇట్ ఈస్ పార్టిసిపేటెడ్ బై మోర్ దెన్ 2,000 delegates abroad. 2,000 delegates and 125 and odd art forms in the performance. Art forms and ఎన్నో types of exhibitions. So ఇది మొత్తం
event of Congress. సో ఏంటి అందరికీ This is inaugurated by President of India. She herself, India's topmost dignitaries అందరూ దీనికి వస్తున్నారు, including President of India and cultural ministers from so many countries and chief ministers from so many states and governors and all dignitaries, intellectuals who are all participating in this. సో చూస్తున్నారు కదండి, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర నుండి చివరికి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారే టోటల్ ఓవరాల్గా కండక్ట్ చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టెడ్గా అందరూ వస్తారని చెప్తున్నారు. 12 దేశాల నుండి కూడా వాళ్ళ సంస్కృతికి తగ్గట్టు ఇంటర్నేషనల్ వైడ్లో జరగబోతోంది. సో వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్లీ వెయిటింగ్ సార్. అండ్ దీనికి ఇంకా ముఖ్య అతిథులు ఎవరైతే ఎక్కువ మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు దీనికి అధ్యక్షుడు, నందకుమార్జీ ఈ మొత్తం లోక్ మంత్రి నుండి నందకుమార్జీ వివిధ విభాగాలు అన్ని విభాగాల నుంచి అందరికీ సపోర్ట్. సార్ అలా అయితే మరి చాలా మంది వచ్చే అవకాశం కనిపిస్తుంది. చాలా పెద్ద కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, చాలా సంతోషం. అండ్ మన తెలుగు సాంప్రదాయాన్ని ఇంకా ఇతర దేశాలు అందరూ వాటిని ఆచరించేలాగా అయితే చేస్తున్నారు, అది క్లియర్గా తెలుస్తుంది. మరి సెక్యూరిటీ ఎలా ఉంటుందంటే రాజకీయ నాయకులు వస్తారు, మన రాష్ట్రపతి వస్తారు, సెక్యూరిటీ ఏర్పాట్లన్నీ మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి పూర్తి సహకారం గవర్నమెంట్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ కానీ శిల్పారామం మేనేజ్మెంట్ వాళ్ళు కానీ దీని ప్రిన్సిపల్ సెక్రటరీ ఫార్మర్ ఐఏఎస్ కిషన్ రావు గారు వారు కానీ ఇక్కడ జనరల్ మేనేజర్ గారు కానీ వీళ్ళు కూడా మంచి సహకారం చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి అన్ని రకాల కోఆపరేషన్ వచ్చింది. నేను కూడా మా దగ్గర ప్రబంధకులు అందరు ప్రాపర్ బ్రీఫింగ్ ఇచ్చి అందరు వాలంటీర్స్ చేస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది కలగకుండా కంట్రోల్గా వీఆర్ ఇలా చేస్తున్నాం. చాలా 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 థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. మేము కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని మన వ్యూవర్స్కి కానీ వచ్చే వాళ్ళకి కానీ చూడటం, వాళ్ళగా మీరు ప్రతిదీ కూడా మీలాంటి వాళ్ళు కూడా అడిగి తెలుసుకుంటాము. చాలా సంతోషంగా చాలా థ్యాంక్స్. లోక్ మంథన్ అనే కార్యక్రమానికి సంబంధించి ప్రజ్ఞా భారతి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనకి నవంబర్ 21, 22, 23, 24 తేదీలలో ప్రముఖమైన ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఇది వచ్చేసి మనకి లోక్ మంథన్ అనే పేరుతో జరగబోతుంది అనమాట. ఇది మనకి శిల్పకళా వేదికలో అయితే జరగబోతోంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం శిల్పకళా వేదిక ఆడిటోరియంలో అయితే ఉన్నామన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం శిల్పకళా వేదిక ఆడిటోరియంలో అయితే ఉన్నామండి. ఒకసారి చూస్తున్నారా, ఏర్పాట్లన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. ప్రతి వీడియోలోనే మీరు చూడొచ్చు. ఎందుకనంటే దీనికి 12 దేశాల నుండి వివిధ రకాల ప్రముఖులు వస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అయితే చేపట్టబోతున్నారు. మన భారతదేశానికి సంబంధించి మన ప్రెసిడెంట్ రాష్ట్రపతి ముర్ము గారు దగ్గరుండి చేపట్టబోతున్నారు అన్నమాట ఈ కార్యక్రమాన్ని. అండ్ అలాగే వివిధ రకాల కేంద్ర మంత్రులు అయితే రాబోతున్నారు. సో రాష్ట్ర గవర్నర్లు అయితే రాబోతున్నారు పక్క రాష్ట్రాల నుండి. సో ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. సో 6 కేంద్ర మంత్రులు అయితే రాబోతున్నారండి. 4 అయితే ఇతర రాష్ట్రాల గవర్నర్స్ కూడా రాబోతున్నారు. సో ఇంత అద్భుతమైన కార్యక్రమంలో ఇప్పుడైతే మనం శిల్పకళా వేదిక ఆడిటోరియంలో ఉన్నామన్నమాట. ప్రతిదీ అయితే ఏర్పాట్లు చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, ప్రెసెంట్ అయితే ఆడిటోరియం అంతా ఖాళీగా ఉంది. రేపటి నుండి ఫుల్ అయిపోతుంది. ఎందుకంటే వివిధ రకాల ఇంటర్నేషనల్ వైట్గా వివిధ రకాల దేశాల నుండి అయితే సాంస్కృతిక కార్యకలాపాలు కూడా మనం చూడబోతున్నాము. సాంస్కృతిక కార్యక్రమాలు మన ఇండియా నుండి ఒక్కొక్క రాష్ట్రం వారు ఒక్కొక్క రూపంలో ఎవరెవరైతే చేపట్టబోతున్నారో అవన్నీ కూడా చూస్తామన్నమాట. సో రేపటి నుండి ఉపన్యాసాలు ఉంటాయి. సో ఈ రోజు అయితే మొత్తం ఆల్మోస్ట్ ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. బయట కూడా ఇంకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో ఆడిటోరియం అంతా కూడా చూసారా, చక్కగా నీట్గా క్లియర్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎలాంటి ప్రమాదము జరగకుండా. సో అవన్నీ సెక్యూరిటీ వైడ్ కానీ లేకపోతే డిసిప్లిన్ వైడ్ కానీ ఇంకా డిఫరెంట్ వింగ్స్లో అయితే వీళ్ళు మెయింటైన్ చేసేస్తున్నామంటే మేము ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాము అని అయితే మనం ఇందాక ఆల్రెడీ చూసాము చాలా వీడియోస్లో. సో ఇంకా ఇలానే రెగ్యులర్గా చాలా అప్డేట్స్ అయితే మేము తీసుకొస్తూ ఉంటాం అనమాట. ఇంత గొప్ప కార్యక్రమం మన తెలుగు సనాతన ధర్మానికి సంబంధించి జరుగుతున్నప్పుడు మన ఛానల్లో అప్డేట్స్ ఇవ్వకపోతే కుదరదు కదా. సో డెఫినెట్గా మనం అయితే తీసేసుకుంటాం అనమాట. ప్రతి ఒక్క నుండి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి కూడా మాట్లాడి వాళ్ళ మాటల్లోనే కూడా మనం తెలుసుకుంటున్నాము. అండ్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి మనం ఆర్గనైజర్స్ నుండి కూడా తీసుకున్నాం అనమాట. సో ఇంకా అస్సలు లేట్ చేయొద్దండి. ప్రతి వీడియోలోనూ మనం ప్రతి